నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ ఐతనగర్లో 1,10,00,000 వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ పంతొమ్మిదవ వార్డులో టీడీపీ నాయకులతో సమావేశమైన నాదెండ్ల మనోహర్ తెనాలిలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ జన చైతన్య యాత్రలో భాగంగా 3-6-38 వార్డులో పర్యటించిన నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా పట్టణ 3-6-38 వార్డులో నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. టీడీపీ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు వార్డులో పర్యటిస్తున్నప్పుడు విశేష స్పందన ప్రజల నుండి వచ్చిందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగడం లేదని, కనీసం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. బటన్ నొక్కామని బూటకుప్పు ప్రచారం చేస్తున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ జరగడం లేదని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కూడా వినే ఓపిక పాలకులో లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్య సేవలు అందడం లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాకారులు తమను ఆదుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, తెనాలి అంటే కళల కానాచి అని, అటువంటి తెనాలిలో కళాకారులను విస్మరించి వారిని ఆదుకోకపోవడం విచారకరమని అన్నారు. రానున్న రోజుల్లో రాజీ పడకుండా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించనున్నట్లు వెల్లడించారు. మంచి కార్యక్రమాలు, మంచి పథకాలతో తెనాలికి పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా 38వ వార్డు 3వ వార్డు పర్యటన వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా మా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసి వీధుల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అశేష స్పందన, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు విస్మరించి ఏదో బటన్ నొక్కాం అనే ఒక బూటకపు ప్రచారం చేసుకున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ప్రజలు ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి వినడానికి కూడా వీళ్ళెవరు కూడా ఓపికగా ప్రజల దగ్గరికి వచ్చి ఎటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారో వాటిని పట్టించుకోలేదు. తప్పకుండా సంక్షేమం అనేది ఎంతోమంది ఈ రోజున ఇంటింటి నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము ఇచ్చిన గ్యాస్ బండలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావిస్తూ వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఆ వ్యవస్థని వీళ్ళు నిర్వీర్యం చేసేసి స్వార్థం కోసం రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకున్నారు తప్ప స్థానికంగా భరోసా కల్పించేటట్టు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. కళాకారులు కూడా పాపం ఎదురై మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు చాలా బాధ కలిగింది. మనకి తెనాలి అంటే అడ్రస్సే మనకి కళాకారులకు తెనాలిగా ఉండేది. ఎంతోమంది ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము తెనాలి నుంచి వచ్చామని. అటువంటి కళాకారులను కూడా ఈరోజు విస్మరించి వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోపోవడం అనేది చాలా మనందరికీ సిగ్గుచేటు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మౌలిక సదుపాయాల్లో, రోడ్ల నిర్మాణంలో, కాలువల నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం కూడా అదే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేద్దాం. మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి తరపున జిల్లా గ్రంథాలయానికి ఫర్నిచర్ బహుకరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయానికి చైర్లు, టేబుళ్లు, ప్యాడ్లు మరియు ఫ్యాన్లను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత, మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మానవతా సంస్థ చైర్మన్ రామ్చంద్, కో చైర్మన్ డాక్టర్ శారద మరియు ప్రముఖ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ బహుకరణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. 55,000 రూపాయల విలువైన ఫర్నిచర్ ని జిల్లా గ్రంథాలయ శాఖకు అందజేశారు. అవసరమైన సహాయ సహకారాలు వివిధ రంగాలలో అందించడానికి మానవతా సంస్థ సభ్యులు ముందుకు రావడం సంతోషదగ్గ విషయమని సంస్థ చైర్మన్ తెలిపారు. అనతి కాలంలోనే మానవతా సంస్థ వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. చాలా మంది తెనాలిలో ఇది మెయిన్ సెంటర్లో ఉంటాం, మనకు తెలుసు. దీన్ని పాస్ అయ్యే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, కానీ ఒకసారన్నా ఇది ఎంత అంటే ఉపయోగంగా ఉంది. అలాగే ఇందాక వారు చెప్పినట్టు పేద విద్యార్థులకి, మరి డబ్బులున్న వాళ్ళైతే ఎక్కడికైనా వెళ్తారండి, కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు, నేర్చుకుంటారు. అలాగే చాలా సదుపాయాలు, రీసోర్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళకైతే మాత్రం చాలా తక్కువ. వాళ్ళు నిబద్ధతతోటి, అంటే వెనకటి తరం వాళ్ళు ఎలా లైబ్రరీకి వెళ్ళి చదువుకునే వాళ్ళు దాన్ని మళ్ళా తిరిగి తెచ్చే వైభోగాన్ని ఈ లైబ్రరీకి తేవాలని నాకు కూడా చాలా సంకల్పం ఉండేది. కానీ ఏ రోజున నేను లోపలికి వచ్చి ఇదేంటి అని చూసేదాన్ని కాదు. బయట నుంచి అయ్యో దీనికి వైట్ వాష్ వేస్తే పోతుంది అలా అనుకుని 1-2 సార్లు మన చైర్పర్సన్ మేడంతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈ టైం అనేది రావాలని ఏదైనా అనుకుంటాను. ఈ మానవత వీళ్ళ టీం అంతా కలిసి దాన్ని ప్రమోట్ చేయటం, అట్లాగే దాంట్లో మేము కంట్రిబ్యూటర్స్గా ఉండటం అనేది, లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కింద కూర్చొని చదువుతున్నారు. మరి వీరు చెప్పిన దాని ప్రకారం డైలీ ఒక 100 స్టూడెంట్స్ ఇక్కడికి విజిట్ అవుతున్నారండి. అలాగే దీనికి కావాల్సిన ఇంకా ఇతర ఏదన్నా సదుపాయాలు కావాలి అని అంటే మరి మా సొసైటీ తరఫు నుంచి కానీ లేకపోతే మానవత తరఫు నుంచి కానీ ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనేది మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ, తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా గ్రంథాలయ శాఖకి గ్రంథాలయ లైబ్రేరియన్ రమాదేవి గారి రిక్వెస్ట్ మేరకు ఈ లైబ్రరీలో
చాలామంది పేద విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి టేబుల్స్, చైర్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నవి అని ఆమె తెలియజేయటంతో మానవతా స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి 21 చైర్లు, ఒక 2 6x2.5 టేబుల్స్, ఒక 4 సీలింగ్ ఫ్యాన్స్, ఒక 20 రైటింగ్ అండ్ రీడింగ్ ప్యాడ్స్ ఈరోజు మానవతా తెనాలి మా సభ్యుల సహకారంతో సుమారు 55,000 రూపాయల వర్తున్న ఫర్నిచర్ని జిల్లా గ్రంథాలయ శాఖకి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ మన లైబ్రరీలో చాలా వరకు వసతులు చాలా తగ్గినాయని మేడం గారికి ఎప్పుడైతే చెప్పామో రమాదేవి మేడం గారు, పద్మ మేడం గారు ఆలోచించి మరి ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అలా కుర్చీలు కానీ టేబుల్స్ కానీ మరి దీనికి ముందుగా చాలా ఒక 4,000 5,000 ఖరీదయ్యే బ్యాటరీ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైట్స్ కూడా చాలా కాస్ట్లీ లైట్స్ కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి స్వచ్ఛతా సంస్థ ద్వారా మరి మానవతా సంస్థ ద్వారా ఇంత ఏర్పాటు చేయడం చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటూ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెదరావూరు శ్రీలక్ష్మి కళ్యాణ మండపం నందు కొడాలి వెంకటరమణ కుమార్ సహకారంతో సిబార్ దంత వైద్య కళాశాల వారి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మా కళ్యాణ మండపంలో సిబార్ దంత వైద్యశాల తక్కెలపాడు నుంచి వారి డాక్టర్ల బృందం అంతా ఇక్కడికి వచ్చి అవసరమైనటువంటి వాళ్ళందరికీ వైద్య సహాయం చేయడానికి రావడం జరిగింది. ఈ శిబిరానికి కొడాలి రమణ కుమార్ గారు చేయూత అందించి ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామస్తులకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాసులందరికీ కూడా ఈ వైద్య సౌకర్యం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా సిబార్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ కృష్ణకిషోర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ సంపత్ గారు, డాక్టర్ వినీల గారు, డాక్టర్ ఫణీంద్ర గారు వీళ్ళందరికీ మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సిబార్ దంత వైద్య కళాశాల తరపున ఇవాళ ఇక్కడ పెద్రావూరులో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం అండి, ఫ్రీ డెంచర్ క్యాంపు. నా పేరు డాక్టర్ కె కృష్ణకిషోర్, నేను ప్రొఫెసర్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాను అక్కడ. ప్రతి సంవత్సరం జనవరి 22వ తారీఖున కాలేజ్లో ఒక ఫ్రీ డెంచర్ క్యాంప్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం అండి. ఈ సంవత్సరం కూడా ఒక 400 మంది వచ్చారు అక్కడికి. ఈసారి నుంచి సంవత్సరం కాకుండా ప్రతి నెల ఒక చిన్న పెరిఫరల్ సెంటర్కి వెళ్ళి అక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామని ఇక్కడికి వచ్చామండి. ఈ క్యాంపు కొడాలి రమణ కుమార్ గారి సహకారంతో వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కొల్లూరులో ప్లాన్ చేస్తున్నాం అండి క్యాంప్ ఒకటి. ఇప్పుడు ఒక చిన్న విరామం.